ఈరోజు 4వ రోజు కార్తీక మాసం సందర్భంగా మన అమలాపురంలో ఉన్న మరి యొక్క శివాలయం ఏంటంటే అండి, చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం. ఈ 5 శివలింగాల గురించి నేను నిన్న వీడియోలో చెప్పాను కదండి. ఆ వీడియోలోని చంద్రమౌళేశ్వర స్వామి గుడి కూడా గురించి చెప్పాము. అదే ఈ చంద్రమౌళేశ్వర స్వామి గుడి. ఇది ఎక్కడో కదండి, మన హై స్కూల్ సెంటర్లో, అమలాపురం దగ్గరలో హై స్కూల్ సెంటర్ ఉంటుందండి. హై స్కూల్ సెంటర్లో ఉంది ఇది. దీనికి సంబంధించిన వీడియో ఇది. గర్భాలయం కూడా దర్శించుకోండి. ఇక్కడ మనకి ప్రాకారంలో ఉన్న శక్తి మండపంలో కూడా ఉన్నాయండి. అన్ని అంటే 9 శక్తి మండపాలు కూడా ఉన్నాయి. అవి కూడా పిక్చర్స్ కూడా ఉన్నాయి, దర్శించుకోండి. ఇదేమో దక్షిణామూర్తి ఆలయం అండి. చాలా శివాలయాల్లో దక్షిణామూర్తి విగ్రహాలు ఉండవండి. ఆలయం కింద చిన్న ఆలయం కూడా ఉండదు. అందు గురించి ఇది ప్రత్యేకత అనమాట అండి. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడి గుడి, నవగ్రహాల మండపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెలిసి ఉన్నారండి. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే అండి, మన చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది అన్నమాట అండి. ఇవన్నీ ఇది 4వ రోజు 4వ శివాలయం అనమాట అండి. రేపటికి మరి ఒక శివాలయంతో, మరి ఒక శివయ్య సన్నిధితో మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ కార్తీక మాసంలో 41 శివాలయాలు శివయ్య దయ వల్ల పూర్తి చేద్దాం అనుకున్నామండి. ఇదిగోండి, ఇదేమో వినాయకుడి ఆలయం. ఇది మన చంద్రమౌళేశ్వర స్వామి గర్భాలయం. కొంచెం జూమ్ చేసుకోండి, నేను జూమ్ చేసి చూపిస్తాను, దర్శించుకోండి. ఇది శివాలయం, గర్భాలయంలో ఉన్న శివలింగం అన్నమాట అండి. ఇది అమ్మవారి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక తమ్ముడు ఇక్కడ మనకి 31 రోజులు సంబంధించిన శివాలయాలు, 31 శివలింగాలకి అభిషేకాలు గురించి ఒక తమ్ముడు అడిగాడండి. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.